Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 141. కర్ణ, దక్ష ఇద్దరు హోటల్కి వెళ్ళేసరికి మేనేజర్ ఎదురొచ్చి, సార్ రూమ్ కీస్ మీకోసం మీరు అడిగినట్టుగా కోజీ లగ్జరీ రూమ్ రెడీగా ఉందని రూమ్ నెంబర్ చెప్పడంతో కర్ణ దక్ష రూమ్కి వెళుతూ ఉంటే బెల్ బాయ్ వచ్చి లగేజ్ తీసుకుని రూమ్లోకి వెళ్ళాడు. బాల్కనీ లేకుండా మొత్తం ఓపెన్ విండో గ్లాసెస్తో పట్టులాంటి మెత్తటి పరుపు వేసి కింగ్ సైజ్ బెడ్తో చిన్నగా ఉన్న రూమ్ చాలా నచ్చేసింది దక్షకి. కొంచెం పెద్ద హోటల్ రూమ్ తీసుకుంటారనుకుంటే ఇంత చిన్న రూమ్ తీసుకున్నారేంటి, కానీ చాలా బాగుంది అని దక్ష ఆ రూమ్లో వాళ్ళిద్దరే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే లగేజ్ పక్కన పడేసి ఆమెని హగ్ చేసుకుని, నువ్వు పారిపోకుండా ఉండడానికి ఇరుకైన రూమ్ తీసుకున్నాను అన్నాడు. సింహం బోనులో చిక్కుకున్న తర్వాత ఇంకెందుకు పారిపోతాను, ఇంకెలా పారిపోతాను అని అడుగుతూ వెనక్కి తిరిగి అతని కళ్ళలోకి చూస్తూ ఉంటే అతను కూడా ఆమె కళ్ళలోకి చూస్తూ ఇద్దరి కళ్ళు మౌనంగా మూగ భాషలు వేసుకుంటున్నాయి. ఇద్దరిలోనూ కొత్త ఉత్సాహం, విడిపోయిన ప్రేమ మళ్ళీ చిగురించింది అన్న సంతోషం ఇద్దరి మనసుల్లోనూ ఉప్పొంగుతోంది. రూమ్ ఓకేనా సార్, అన్ని ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉన్నాయా అనగానే ఆల్ ఓకే, పిలిచినప్పుడు రావడానికి స్టాఫ్ ఎప్పుడూ రెడీగా ఉండాలి అనగానే ఓకే సార్ అంటూ మేనేజర్ వెళ్ళిపోవడంతో కొంపదీసి ఇది మీ హోటలా అని అడిగేసరికి కర్ణ ఒక సైడ్ స్మైల్ ఇచ్చేసరికి ఇది మీ హోటలా అని షాక్ అయ్యి అడిగేసరికి మన హోటల్ అంటూ అతను సూట్ తీస్తూ ఉంటే మనం ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా, అప్పుడే మన హోటల్ అంటే చూసే వాళ్ళకి నేనేదో గోల్డ్ డిగ్గర్ లాగా కనిపిస్తాను అని మూతి ముడుచుకుంది. కర్ణ ఆమెకు ఒక లుక్ ఇవ్వడంతో ఎందుకలా చూస్తున్నారు, నిజమే, పెళ్ళైతేనే ఆడపిల్లకి భర్తకి సంబంధించిన అన్ని విషయాల మీద హక్కులు వస్తాయి. ఎంత ప్రేమ ఉన్నా కూడా బాయ్ ఫ్రెండ్ ప్రాపర్టీస్ మీద ఎలాంటి హక్కులు ఉండవు అని దక్ష చెప్పలేక సిగ్గుపడుతూ చెప్పేసరికి కర్ణ లైట్ స్మైల్తో ఆమె దగ్గరికి వచ్చి చూస్తూ ఆమె మనసులో ఉన్న మాట చాలాసార్లు బయటపెట్టినా విన్న ప్రతిసారి కొత్తగా ఉండడంతో ఆమె దగ్గరకొచ్చాడు. దక్ష అతని కళ్ళలోకి చిన్నగా నవ్వుతూ చూస్తూ ఉంటే, ఇంత వాగుడు వాగుతావు, అడ్డమైన విషయాలన్నీ మాట్లాడతావు, అవసరమైనవి చెప్పడం మాత్రం తెలీదు అనగానే దక్ష గతుక్కుమని దిక్కులు చూస్తుంటే లుక్ ఇన్ టు మై ఐస్ అని బేస్ వాయిస్లో అరిచేసరికి కంగారు పడి అతని వైపు చూస్తూ, అంత గట్టిగా అరవకండి, నాకు భయంగా ఉంటుంది అంది. నువ్వు చేసిన పనులకి, నీ పిచ్చితనానికి నిన్నసలు నా లైఫ్‌లోకి మళ్ళీ రానివ్వకూడదు అనుకున్నాను. కొట్టకుండా తిడుతున్నాను, సంతోషించు అనగానే దక్ష బుర్ర గోక్కుంటూ, ఆ టైంలో నేను మీ లైఫ్ గురించి మాత్రమే ఆలోచించానని చెప్తున్నాను గదండీ! నా మీద ప్రేమతో నాకు జబ్బున్నా కూడా మీరు నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకునేవారు. నాకున్న రోగానికి నేనెప్పుడు చనిపోతానో నాకే తెలీదు. ఆ తర్వాత మీ లైఫ్ ఏంటి అన్న ఆలోచన రాగానే నేనింక స్వార్థంగా ఆలోచించలేకపోయాను కన్నా అంది. హేయ్! డోంట్ టాక్ రబ్బిష్. యూ నో వాట్ అనగానే దక్ష అతడి వైపు చూస్తుంటే ఐ లవ్ యూ డామిట్. హౌ కెన్ ఐ ఇగ్నోర్ యూ? ఖచ్చితంగా వదిలిపెట్టేవాడిని కాదు. 1 ఇయర్ నా నుంచి పారిపోయావు. 1 ఇయర్ తర్వాత అయినా నిన్ను నా దగ్గరికి రప్పించుకున్నాను. వదిలిపెట్టానా? నెవర్. యూ హ్యావ్ టు బీ విత్ మీ. దెర్ ఈజ్ నో ఆప్షన్ ఫర్ యూ అన్నాడు. అతని మాటలకి దక్ష గట్టిగా ఏడుస్తూ హత్తుకుని త్వరగా పెళ్లి చేసుకుందాం. నాకింకా ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ ఉండవు. మన మధ్య ఎవరైనా వస్తారన్న భయం ఉండదు అని కంగారు పడుతుంటే కర్ణ ఒక లుక్ ఇచ్చి ఇలాంటి అడ్డమైన ఆలోచనలు పెట్టుకుని నా దగ్గర కంగారు పడ్డావంటే చంపేస్తాను అనగానే ఇంకా ఎలా మాట్లాడాలి? మీరంటే పుట్టుకతోనే బోలెడంత ధైర్యం కూడబెట్టుకుని పుట్టారు. నాకంత ధైర్యం లేదు బాబు. నా భయాలు నావి. పైగా హీరో లాంటి మొగుడు దొరికినప్పుడు ఏ రాక్షసి వస్తుందో అని భయంగా ఉంటుంది కదా అని అంటే అతని వైపు చూసే ధైర్యం చేయలేక. అంటే ఏంటి? ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే మ్యారేజ్ ఒకటే ఆప్షనా? ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోకపోతే నువ్వు మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోతానని చెప్తున్నావా అని డౌట్ఫుల్గా చూస్తూ అడగడంతో నా ఉద్దేశం అది కాదు.
మనల్ని విడదీయడానికి ప్లాన్ చేస్తున్న వాళ్ళందరూ మనకి పెళ్లి కాలేదు కాబట్టే సక్సెస్ అవుతున్నారు. అదే పెళ్ళయిందంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, వాళ్ళని విడగొట్టలేమని వాళ్ళకి తెలుస్తుంది అంది. మనం లైఫ్ లాంగ్ ఇలాగే ఉన్నా కూడా నువ్వేదైనా ఫేస్ చేయగలగాలి. లేదంటే నువ్వు నాకు సూట్ అవ్వవు అనగానే దక్ష షాక్ అయ్యి చూస్తూ, అంటే ఏంటి ఇప్పుడు మీరు నన్ను వదిలేస్తారా అనగానే షటప్. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా నీకు అని గట్టిగా అన్నాడు కర్ణ. దాంతో దక్ష ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దక్ష కన్నీళ్లతో కర్ణ ఆగ్రహంతో ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడే మొబైల్ రింగ్ అయ్యేసరికి కర్ణ ఆమెని కోపంగా చూస్తూ నిలబడిపోవడంతో దక్ష ఫోన్ తీయమన్నట్టుగా చూడ్డంతో ఆమె నుంచి చూపు తిప్పకుండానే మొబైల్ లిఫ్ట్ చేయడంతో ఏంట్రా దాన్ని తీసుకుని షికారుకు పోయావంట, అమ్మ అబ్బకి ఒక్క విషయం చెప్పేది లేదా అని కోపంగా అడిగింది శాంభవి. కర్ణ ఆన్సర్ చెప్పకుండా వాళ్ళ అమ్మ మాటలు కళ్ళు చిన్నవి చేసి వింటూ ఉంటే ఇంతకీ అదెక్కడుంది అని శాంభవి అడిగేసరికి దక్ష వైపు చూసి నా దగ్గర నాతోనే ఉంది. ఇంకా మేము ఇండియాకి రావాలనుకోవట్లేదు. దాంతో నేను ఇక్కడే ఉండిపోతాను. నీకేమైనా ప్రాబ్లమా అనగానే దక్ష షాక్ అయ్యి నోరు వెళ్ళబెడితే శాంభవి తల పట్టుకుంది. ఏంటి అలా చెప్పారు అంటున్న దక్ష మాటలు పూర్తి కాకుండానే ఫోన్ కట్ చేయడంతో శాంభవికి ఏం చేయాలో అర్థం కాలేదు. కర్ణ వెంటనే దక్ష చేపట్టుకుని లాగి గట్టిగా ముద్దు పెట్టాడు. కాదు కూడదు వద్దు అని చెప్పకుండా ఆమె కూడా అతని ప్రేమని చవి చూస్తూ ఉండిపోయింది. ఒకరి ప్రేమలో ఒకరు అలా ఎంతసేపు మునిగిపోయారో తెలియదు. కర్ణ ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటే ఎందుకు కన్నా ఇలా చేశారు? అసలే మీ అమ్మగారికి నేనంటే అరికాలి మంట నెత్తికెక్కుతుంది. అలాంటిది ఇప్పుడు ఇలా చేశారు. మీరు బాగానే ఉంటారు. పైగా మీతో మాట్లాడే ధైర్యం చేయలేక మీ అమ్మ కూడా మిమ్మల్ని ఏమీ అనదు కానీ నన్ను ఆడిపోసుకుంటుంది అంది దక్ష. నీతో ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వెంటనే నాకు చెప్పు. అంతేకాని అన్నీ ఇక్కడ దాచుకొని ఆ మట్టికి పని పెట్టకు అంటూ ఆమె బుర్ర దగ్గర వేళ్లతో చూపించి చెప్పడంతో నాకలా కంప్లైంట్ ఇవ్వడం రాదు. ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా అప్పుడు కూడా నేనే మిమ్మల్ని ఆవిడ మీదకి ఉసిగొలిపాను అనుకుంటుంది అని మూతి ముడుచుకుంది దక్ష. వాటన్నిటి గురించి ఆలోచించకే రాక్షసి అంటూ ఆమె చెక్కిళ్ళు కందేలా చేయడంతో మీరు ఈ మధ్య బాగా నాటీగా అయిపోతున్నారు. ఫోన్లో మీ అమ్మతో అలా చెప్పడం అవసరమా? మాట్లాడుతుంటే మాట్లాడనివ్వకపోవడం కరెక్ట్ అనుకుంటున్నారా? అంటున్న ఆమె పట్టించుకోకుండా యాటిట్యూడ్‌గా పక్కనున్న చైర్ మీద కూర్చుని నా వరకు నేను చేసేదంతా కరెక్ట్ అన్నాడు. అతని వైపు ఆమె నోరు తెరుచుకుని చూస్తూ ఉంటేనే ఇంత క్యూట్‌గా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వకే అంటూ ఉంటే చాలు చాలు ఇంకేదో పనుందని అన్నారు. నా దగ్గర ఉంటే మీరింక ఇక్కడి నుంచి వెళ్ళలేరు అనగానే ఈరోజు కాదు రేపుంది కాన్ఫరెన్స్ అనగానే అంటే ఈ రోజంతా నాతోనే ఉంటారా అని అంది ఆశ్చర్యంగా. ఉంటే ఏమైనా ప్రాబ్లమా? వెళ్ళిపోమ్మంటావా అని అడిగేసరికి నేను అలా ఎందుకన్నాను? మీరు నా దగ్గర ఉంటే మీ అల్లరి భరించడం నా వల్ల కాదు అని అంటున్నా. ఆమె కళ్ళల్లోకి కార్నర్ స్మైల్‌తో చూస్తూ భరించాలి. నేనంటే ప్రాణం అంటున్నావు కాబట్టి భరించాలి అంటుంటేనే మూతి తిప్పుతూ విండో దగ్గరికెళ్ళింది. ఆ రోజు నైట్ ఏదో పార్టీ ఉండడంతో మురళి ఆ పార్టీకి వెళ్ళేసరికి అక్కడ స్నేహ కూడా కనిపించడంతో ఆమెతో మాట్లాడి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు మురళి. ఒక 2 గంటల తర్వాత స్నేహ బయలుదేరిపోవడంతో చూసి ఒక అరగంట తర్వాత తను కూడా కార్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళగానే దారిలో కార్ టైర్ పంచర్ అయింది. దాంతో కంగారుగా ఆమె కారు దిగింది. కానీ దారిలో ఒక్క వెహికల్ కూడా కనిపించకపోవడంతో ఎవరైనా లిఫ్ట్ ఇవ్వడానికి వస్తే బావుండు అనుకుంది. మురళి కూడా తిరిగి రిటర్న్ అవ్వడంతో ఒకచోట స్నేహ కార్ ఆగిపోయి ఉండడంతో కార్ దిగి వాట్ హ్యాపెండ్ స్నేహ అని అడిగాడు. కార్ టైర్ పంచర్ అయింది.
అందుకే దిగాను. ఇక్కడేమో అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి కానీ ఒకటి కూడా ఆపలేదు. ఆపుదామన్నా ఎవరు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో తెలీదు కదా! అందుకే ఆపలేదు అని చెప్పింది స్నేహ. ఆర్ యూ ఓకే అని అడగడంతో ఐయామ్ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ అనగానే అసలు కార్‌కేమైంది అనేసరికి ఏమో తెలీదు. ఉన్నట్టుండి ఇక్కడికొచ్చాక టైర్ పంక్చర్ అయింది. డ్రైవర్ మెకానిక్ షెడ్ ఎక్కడైనా ఉందేమోనని చూస్తానని వెళ్ళాడు. ఈలోపు నువ్వొచ్చావు అని చెప్పింది. సరే డ్రైవర్ కార్ తీసుకొనొస్తాడు. మనం వెళ్ళిపోదాం పద అని అంటూ కార్ స్టార్ట్ చేయడంతో స్నేహ కార్‌లో కూర్చుని దారి పొడుగంతా ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే "ఏం ఆలోచిస్తున్నావు?" అనగానే "ఏం లేదు. ఈ మధ్య వార్తల్లో చాలా రకాల వార్తలు చూస్తున్నాం కదా! అవన్నీ గుర్తొచ్చాయి" అనగానే పిచ్చి పిచ్చిగా అన్ని విషయాల గురించి ఆలోచించకు అని అన్నాడు. "ఏమో అలా అనిపించింది" అని చెప్పింది స్నేహ. అబ్బా! స్నేహ ఇప్పుడేం అవ్వలేదు కదా! దాని గురించి ఆలోచించకు అని మురళి చెప్పడంతో స్నేహ సైలెంట్ అయిపోతే, స్నేహని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇలా కారు ఆగిపోయిందని ఈ విషయం ఎవరికీ చెప్పకు. మళ్ళీ టెన్షన్ పడతారు అంటూ వెళ్ళిపోయాడు. ఉదయాన్నే దీక్షితని నిద్రలేపి, "ఇదిగో తాగు బీట్రూట్ జ్యూస్ నీకోసమే తీసుకొచ్చాను" అనగానే, "నేనింకా మొహమే కడుక్కోలేదు" అని దీక్షిత విసుగ్గా చెప్పేసరికి, "ఏం కాదులే తర్వాత కడుక్కోవచ్చు. ముందు తాగు" అనేసరికి, "నాకు బ్రష్ చేసుకోకుండా ఏమైనా తిన్నా, తాగినా వామిటింగ్ వచ్చినట్టుగా ఉంటుంది. అది పక్కన పెట్టు నేను బ్రష్ చేసుకొస్తాను" అంటూ బ్రష్ చేసుకుని స్నానం కూడా చేసి రావడంతో బీట్రూట్ జ్యూస్ ఇచ్చాడు విరాట్. ఇంత ఉదయాన్నే ఇది తాగాలా? బ్రేక్‌ఫాస్ట్ చేసి తాగుతాను అనగానే, నీ డ్రామాలన్నీ నాకు తెలుసు. ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలి అన్నావు. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అంటున్నావు. తర్వాత నాకు కడుపు టైట్ అయిందని స్కిప్ చేస్తావు. అయినా బాగానే ఉంటుంది గదా! తాగు అనగానే, నీకేం తెలుసు? నువ్వలాగే అంటావు. తాగేది నేను కదా! అంది. డెలివరీ అయ్యే వరకే. ఆ తర్వాత నేను నిన్ను ఇబ్బంది పెట్టను. తాగు అనగానే గ్లాస్ ఎత్తి గటగట తాగేసి, ఇది తాగాను కాబట్టి ఈ రోజంతా నాకు మళ్ళీ నువ్వు జ్యూస్ ఇవ్వకూడదు అనగానే విరాట్ కోపంగా చూశాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.